మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 25వ డివిజన్ శివాజీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆదర్శ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని గంగుల పరిశీలించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు హర్ష మల్లేశం అమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా నేడు మల్లేశం ఇంటికి వెళ్లి బూదమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కరీంనగర్ నగరంలో ఒక స్లమ్ ఏరియా ఇంద్రానగర్ ఆదర్శ్ నగర్ మధ్యన సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఉన్న డైలీ లేబర్ వచ్చి కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలాలు కిరాయి తీసుకొని చిన్న చిన్న గుడిసెలు టెంపరీ గుడిసెలు తీసుకొని వాళ్ళు రోజు కూడా డైలీ లేబర్గా పోతూ ఉంటారు. ఎక్కువ శాతము వడ్ర జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్లలో ఉంటారు. ఇది ఏంటంటే మొత్తం కూడా టెంపరీ ఇండ్లు ఇవి, రేకులు కాదు. సో నిన్నటి నుంచి మనకు ఇవాళ నుంచి సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ తీసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టిరో ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇళ్ళు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయింది, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇళ్ళు కేటాయించండి. పక్కా ఇళ్ళు కేటాయిస్తే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఇవ్వాలని డిమాండ్ ఇస్తున్నాం. వాళ్ళ ఇంటి బియ్యానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ₹1,00,000 ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేయండి. తర్వాత ప్రభుత్వం డెఫినెట్గా ఒక దర్యాప్తు చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంత వారికి ఆశీస్సు ఇవ్వాలని కోరుతున్నాం.